హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్. ఇది నా ఫస్ట్ వీడియో. సో మిస్టేక్స్ ఉంటాయి డెఫినెట్గా, చెప్పడంలో కానీ చూపించడంలో కానీ. దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను స్లోగా. సో ఫస్ట్ అయితే మనం విశాఖపట్నం అంటే కోరమనపాలెంలో స్టార్ట్ అయ్యాం. కోరమనపాలెం నుంచి మేము తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నాం. అటు సైడ్ కొన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అంటే కొంచెం అక్కడ వీడియోస్ తీయటానికి అవ్వదు. సో నేను కొంచెం వీడియోస్ తీశాను. మీకు అవన్నీ నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. దాంతోపాటు ఈ ఎక్స్పీరియన్స్, ఈ హైవే ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఎన్ని గంటలకు రీచ్ అయ్యాం అండ్ ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యాం, ఎన్ని గంటలు రీచ్ అయ్యాం, ఇది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యింది అరౌండ్ 5కి కోరమనపాలెంలో స్టార్ట్ అయ్యాం కార్లోని. సో నైట్ మేము మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 10:30 అయింది. మధ్యలో మేము బ్రేక్స్ తీసుకున్నాం, టిఫిన్ బ్రేక్స్ తీసుకున్నాం. మధ్యలో వచ్చిన రిలేటివ్స్ హౌసెస్ ఆగాం, ఫ్రెండ్ వాళ్ళది. సో ఇది ఇప్పుడు మనం వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది హైవే మీద మనకి తుని దాటిన తర్వాత ఈ వ్యూ కనిపిస్తుంది. టాప్ మనకి హైవే బాగా హైట్లో ఉంటుంది. సో ఇదంతా మనకి అన్నవరం ముందు చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. అది చూడండి, ఇదంతా ఇది నియర్ బై అన్నవరం, జస్ట్ దగ్గరలో వస్తాం అన్నవరంకి. సో ఇది వ్యూ. ఈ మార్నింగ్ బయలుదేరడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ నుంచి మనం బేగా అవుట్ అవ్వచ్చు. సో పీస్ఫుల్గా సన్ రైజ్ అయితే చూసుకుంటూ హైవే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంటుంది. ఇది అన్నవరం. ఇప్పుడు అన్నవరం ఎంటర్ అయ్యాం మేము. ఇదంతా అన్నవరం ఊర్లోని. సో మీకు ఇలా సైడ్కి చూస్తే ఇక్కడ నుంచి మనం కొండపై నుంచి కింద దిగే మార్గం అనమాట ఇది. అది కొండపై నుంచి మనం కింద దిగుతాం అనమాట. ఇలా ముందుకు వెళ్తే మనకి ప్రసాదాలు ఇచ్చే ప్లేస్ అండ్ కొండపైకి వెళ్ళే మార్గం రెండు కనిపిస్తాయి. ఇది మనకి కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా ఇస్తారు. మన ఊర్లో నుంచి ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు ఉన్నారు, వాళ్ళు కలిసి వెళ్దామని వచ్చాము ఊర్లోకి, లేదా హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది మా ఫస్ట్ టెంపుల్ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ముందు కోనేరు ఉంది, ఈ పక్కనే ఆలయం ఉంది, ఇది చూపిస్తాను. ఇది ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం. ఇది తాటిపత్తి ఈ ఊరు చాలా ఫేమస్. అక్కడే కొంచెం ముందుకు నడిచి వెళ్తే రాజరాజేశ్వరి సమేత కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇదే ఆలయం. రెండు పక్కనే ఉంటాయి, రెండు విజిట్ చేసుకోవచ్చు. ఇది ఆలయం బయట నుంచి. దాని ముందు రెండింటి ముందు కోనేరు కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇన్సైడ్ ద టెంపుల్. ఇది శక్తిపీఠం. అక్కడి నుంచి నెక్స్ట్ సెకండ్ టెంపుల్కి వచ్చాం. ఇది శక్తిపీఠం, శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ ముందే మంచి కోనేరు ఉంటుంది, చాలా అందమైన కోనేరు ఉంటుంది. దీపారాధనలు అన్నీ చేస్తూ ఉంటారు శ్రావణ మాసం కాబట్టి, కార్తీక మాసం కాబట్టి. సో ఇదంతా కోనేరు, చాలా బాగుంటుంది. ఫుల్ క్రౌడ్ ఉంది, వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయింది. ఇదంతా కోనేరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది టోటల్ వ్యూ. ఇదంతా గుడి చాలా అందంగా ఉంటుంది, తప్పకుండా చూడాల్సిన ప్లేస్. మనం విశాఖపట్నంలో కానీ తూర్పుగోదావరి కానీ ఇటు సైడ్ ఎవరున్నా సరే డెఫినెట్గా విజిట్ చేస్తారు శక్తిపీఠాన్ని. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ద్రాక్షారామం. మనం ద్రాక్షారామం వచ్చాం. దాని తర్వాత ఇది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం.
సో అందుకే దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది. ఇదంతా లోపల ప్లేస్ అనమాట. ఇది రావి చెట్టు, దీని కింద దీపారాధనలు అన్నీ చేస్తున్నారు. రావి చెట్టు చుట్టూ పూజలు అవుతున్నాయి, దీపారాధనలు అవిని. నెక్స్ట్ వచ్చింది కోటిపల్లి. ఇది కోటిపల్లి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి టెంపుల్. ముందు ఇక్కడ కూడా కోనేరు ఉంటుంది. దీన్ని అంత బాగా మెయింటైన్ చేయట్లేదు, కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తుంటే బాగున్నాం. ఇదంతా బయట. ఇది డెఫినెట్గా ద్రాక్షారామం వచ్చే వాళ్ళందరూ దీన్ని కూడా దర్శించుకుంటారు. ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, ఇదంతా బయట టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్. రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర టెంపుల్ అది. ఇప్పుడు వచ్చింది ఇది ర్యాలీ. ఈ ర్యాలీ గుడికి ప్రత్యేకత ఏంటంటే, ఈ పేరు చెప్తాను ఫస్ట్. గుడి పేరు జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. దీని ప్రత్యేకత ఏంటంటే, ముందు పక్క విష్ణు అవతారం, వెనక పక్క అమ్మవారి అవతారం ఉంటుంది ఒకే విగ్రహంలోనే. చాలా ఫేమస్. మనకి ఎవరికైనా ట్రాన్స్ఫర్స్ కావాలనుకుంటే, ఉద్యోగాల్లోని బదిలీలు కావాలనుకుంటే, మారాలనుకుంటే ఈ గుడికి తప్పకుండా వస్తారు. ఈ గుడి దానికి ఫేమస్. మీరు ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, ట్రాన్స్ఫర్స్ అవ్వాలనుకున్నా ఈ గుడికి డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో